గారు వెల్కమ్. ఛాయాదేవి గారు. ఆంజనేయమూర్తి గారు, ఛాయాదేవి గారు, అందరికీ వెల్కమ్. Good evening, everyone. Meeting is called to order. Welcome to Rotary Club Kakinada, the first club in East Godavari district and the second club in RI district 3020. I welcome our chief guest and today's speaker, PDG Bharat Reddy Garu and Polio Now Zone 7 coordinator, RRFC Tikku Garu, PDG Anjaneyamurthy Garu, other RA officers in the district, fellow members of the club, other clubs, Rotaractors, Interactors, friends and family members, a warm good evening again. Today is Rotary News Week. Telugulo Rotary Prapancha Vartalu ee roju manaki Rotarian Kasi Viswanath Garu, Director Club Services చదివి వినిపిస్తారు. విశ్వనాథ్ గారు, can you Kasi Viswanath Garu, search for the I request other co-hosts to mute. గోపు కాశీ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు, మీరు వేరే మొబైల్ నుంచి కనుక సైన్ ఇన్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఒకసారి కాల్ చేస్తారు. జస్ట్ వెయిట్ ఫర్ సి ఫర్ 30 seconds అండి. He is visible, Paul. He is visible. Is visible and see he is visible. ఛాయాదేవి గారు విజిబుల్. గోపు కాశీ విశ్వనాథ్ గారు అండి. ఆయన ఏ నేమ్ తో ఉన్నారండి? డెల్ అని ఉంది సిస్టమ్ లో. ఓకే, యా, థ్యాంక్ యూ అండి టిక్కు గారు. ఓకే, విశ్వనాథ్ గారు, మిమ్మల్ని కోహోస్ట్ చేసాం, అన్మ్యూట్ చేసుకోండి. నౌ ఇట్ ఈస్ ఓకే. యా, నేను కనిపిస్తున్నాను పవన్ మీకు? ఎస్ కనిపిస్తున్నారండి. వాయిస్ ఇస్ ఆల్సో ఆడిబుల్? ఎస్. నేను కంటిన్యూ చేయొచ్చు అయితే? యా, ప్లీజ్ గో హెడ్ అండి. ఫోకస్ టు ద స్క్రీన్ ప్లీజ్. అండ్ ఫస్ట్ స్లైడ్, చేంజ్ ద స్లైడ్. ఓకే, నో ఇష్యూ. యా, విశ్వనాథ్ గారు. అందరికీ నమస్కారం. రోటరీ వార్తలు చదువుతున్నది. కొంచెం గట్టిగా మాట్లాడండి. రోటరీ వార్తలు చదువుతున్నది గోపు కాశీ విశ్వనాథ్, రోటరీ క్లబ్ కాకినాడ. ఓకేనా పవన్? ఎస్. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్-19 వల్ల అంది వచ్చిన కొత్త అవకాశాలు. నోబెల్ లారియట్ మహమ్మద్ యూనస్ ఉద్ఘాటన. పిఆర్ఐపి లూయిస్ విన్సెంట్ మరియు పిఆర్ఐడి యాష్పాల్ దాస్ల మృతికి ఘన నివాళి. మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ. అన్నార్తుల ఆకలి తీరుస్తున్న షిల్లాంగ్ రొటేరియన్. ఒకనాటి శరణాగతుడు, నేడు వేల మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు. ఆడ మగ కాని పిల్లలకు చేదోడు వాదోడుగా రోటరీ క్లబ్ తిరుచిరాపల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరంతరం సంఘంలోని సామాన్యుల గురించి ఆలోచించే నోబెల్ లారియట్ డాక్టర్ మహమ్మద్ యూనస్
తమ తమ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పరీక్షించే దిశగా ఆలోచన చేసేవారే రోటేరియన్లు అని అభివర్ణించారు. రోటరీ అనేది సుందరంగా నిర్వహింపబడే అత్యంత శక్తి కలిగిన సంస్థ మరియు ఆ శక్తి విశ్వవ్యాప్తమైనది అని ఉద్ఘాటించారు. రోటరీ క్లబ్ మద్రాస్ వారు నిర్వహించిన వెబినార్లో పాలు పంచుకున్న మహమ్మద్ యూనస్ కరోనా వ్యాక్సిన్ గురించి తమ భావాలను పంచుకుంటూ, కరోనా వ్యాక్సిన్ అనేది కొన్ని ఫార్మా కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టే సాధనంగా ఉండకూడదని, అలాగే కొన్ని ధనిక దేశాల గుప్పెట్లో బందీ కాకుండా నో పేటెంట్ కాన్సెప్ట్లో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పోలియో వ్యాక్సిన్ ఆవిష్కారాన్ని గుర్తు చేసుకుంటూ, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జోనాస్ సాల్క్ని పేటెంట్ గురించి విలేకరులు అడగగా ఆయన ఇది ప్రజల వ్యాక్సిన్ అని ప్రకటించారని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ నో పేటెంట్ని ఐక్యరాజ్యసమితి తీర్మానించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఐపి శేఖర్ మెహతా మాట్లాడుతూ, పోలియో విషయంలో రోటరీ చేస్తున్న సేవలు జగద్విదితం, అలాగే కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా దానిని ప్రజలకు చేరువ చేయడానికి మా ప్రయత్నాలను ప్రారంభించాం అని తెలియజేశారు. ఇప్పుడు కవర్ పేజీపై ఉన్న మహమ్మద్ యూనస్ చిత్రాన్ని మనం చూస్తాం. ఓకే, అలాగే 2009లో వైట్ హౌస్లో యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను డాక్టర్ మహమ్మద్ యూనస్ మెడల్లో అలంకరించే చిత్రాన్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ఎనభై 86వ పిఆర్ఐపి లూయిస్ ఇసెంటే జియాన్ నిజాయితీ, వృత్తి నైపుణ్యం మరియు నిరాడంబరతకు ప్రతీకగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అని పిఆర్ఐపి రాజేంద్ర సాబు మరియు పిఆర్ఐపి కేఆర్ రవీంద్రన్ నివాళులు అర్పించారు. పిఆర్ఐపి లూయిస్ని గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు. ఆయన రోటరీలో 1961లో జాయిన్ అయ్యారు. అర్జెంటీనా దేశస్థులైన లూయిస్ 1996-97లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. 6 దశాబ్దాల తన రోటరీ జీవితంలో ఆయన డైరెక్టర్, ట్రెజరర్, ఫౌండేషన్ ట్రస్టీ, కమిటీ చైర్, ఇంటర్నేషనల్ అసెంబ్లీ గ్రూప్ డిస్కషన్ లీడర్ మరియు గవర్నర్గా తమ సేవలను అందించి తన 82వ ఏట ఆగస్టు 20లో స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు మనం దివంగత లూయిస్తో పిఆర్ఐపి రాజేంద్ర సాబు, కేఆర్ రవీంద్రన్ మరియు ఫ్రాంక్ డెవిలిన్ కలిసి ఉన్న ఫోటోను చూడొచ్చు. ఇప్పుడు కొలంబోలోని పిఆర్ఐపి రవీంద్ర నివాసంలో లూయిస్ మరియు ఆయన సతీమణి సీలియాలు కలిసి ఉన్న ఫోటోను చూడొచ్చు. రెండు 2011-13లో ఆర్ఐ డైరెక్టర్గా పనిచేసిన యాష్పాల్ దాస్ 22 సెప్టెంబర్ 2020 ఢిల్లీలో మరణించారు. పిఆర్ఐపి రాజేంద్ర సాబు ఆర్ఐడి యశ్పాల్తో తమ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ హిమాలయాస్లో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో 25 పాఠశాలలు నిర్మించడం, ఉత్తరాఖండ్ ఫాటాలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మించడం, అలాగే అంబాలాలో రోటరీ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం మరియు ట్యూబర్క్లోసిస్ అనగా బోధకాల వ్యాప్తి నిరోధంలో యశ్పాల్ చూపించిన చొరవ ఆయనను రోటరీలో ఒక రోల్ మోడల్గా నిలిపాయని తెలిపారు. ఆర్ఐ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శేఖర్ మెహతా దివంగత యశ్పాల్ దాస్తో తమకు గల అనుభవాలను పంచుకుంటూ, రొటేరియన్ కళ్యాణ్ బెనర్జీ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తను, యశ్పాల్ బోర్డు మెంబర్స్గా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మిగిలిన మిత్రులు ఈ ముగ్గురిని ఇండియన్ మాఫియా అని సరదాగా పిలిచేవారట. ఇప్పుడు మనం పిఆర్ఐపి రాజేంద్ర సాబు మరియు దివంగత ఆర్ఐ డైరెక్టర్ యశ్పాల్ దాస్ల ఫోటోలను చూడొచ్చు. అలాగే ఆర్ఐపి శేఖర్ మెహతాతో యశ్పాల్. ఇప్పుడు ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ చైర్పర్సన్ అయిన శ్రీమతి రాజశ్రీ బిర్లాతో పిఆర్ఐడి యశ్పాల్ దాస్ మరియు అశోక్ మహాజన్లను ఈ ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటో ఫిబ్రవరి 2020లో
కలకటాలో జరిగిన రోటరీ సెంటినియల్ సమ్మిట్లో తీసింది. ముంబైలోని కొలాబా మున్సిపల్ స్కూల్కి చెందిన 51 మంది 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే మరువలేనిది. ఎందుకంటే వీరందరూ తమ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే హార్బర్ వారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. దీనికి గాను 3.5 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ స్కూల్ అభివృద్ధిలో భాగమైన ఆర్సీ బాంబే హార్బర్ స్కూల్ సిబ్బంది సహకారంతో అర్హులైన లెస్ ఫార్చునేట్ స్టూడెంట్స్ని గుర్తించి వారికి ఈ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడం జరిగింది. దీంతో పాటు 4 నెలల ఫ్రీ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్తో ఉన్న ఆర్సీ బాంబే హార్బర్ మెంబర్స్ని ఈ ఫోటోలో చూడొచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి షిల్లాంగ్లోని జాలూపారా దగ్గర సుమారు 300 మంది పేదవారు ఆహార్ కిచెన్ నుండి వచ్చే వేడివేడి భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారందరికీ హ్యాండ్ వాష్, సబ్బు, డస్ట్బిన్ లాంటి సౌకర్యాలని కల్పిస్తారు. పీడీజీ మానస్ చౌదరి 2018లో ప్రారంభించిన అర్ధేందు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఉదాత్తమైన కార్యక్రమం సాగుతుంది. మేఘాలయలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసి ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకుని హెలికాప్టర్ క్రాష్లో చనిపోయిన తన సోదరుడు అర్ధేందు చౌదరి పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పీడీజీ మానస్ చౌదరి తెలియజేశారు. లోకల్ పోలీస్ కోరిక మీద పల్టాన్ బజార్ అని మరొక చోట కూడా ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు భోజనం చేస్తున్న చిన్నారుల ఫోటోలను చూడొచ్చు. అలాగే భోజన పదార్థాలతో సిద్ధంగా ఉన్న వాలంటీర్స్ని మరియు క్రింద పీడీజీ దేబాశిష్ దాస్ని చూడొచ్చు. కేవలం 3 జతల బట్టలతో తన 9వ ఏట పాకిస్తాన్ నుండి ఇండియాకి కాంతిశీకుడిగా వచ్చిన ఓపీ ఖన్నా 2001లో నీడీ హార్ట్ ఫౌండేషన్ స్థాపించి భారతదేశమే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేషియా వంటి 12 దేశాల యొక్క రమారమి 10,000 మంది హార్ట్ పేషెంట్స్ని ప్రాణాలు రక్షించారు. రోటరీ క్లబ్ బెంగళూరు ఇందిరానగర్లో 1972 నుండి సభ్యులైన ఓపీ ఖన్నా ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో తన కుటుంబ సభ్యుల సహకారం, సహ రొటేరియన్లు మరియు ద రోటరీ ఫౌండేషన్ యొక్క సహాయం నిరుపమానం అని చెప్తారు. పిఆర్ఐపి రాజేంద్ర సాబు, ఆర్ఐపి శేఖర్ మెహతా మరియు పిఆర్ఐడి సుశీల్ గుప్తాలు రిఫర్ చేసిన ఎంతో క్లిష్టమైన కేసులను చాలా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఇండోనేషియా నుండి ఆపరేషన్ నిమిత్తం వచ్చిన బాలుని ఇప్పుడు మనం చూడవచ్చు. అలాగే బ్లూ షర్ట్లో ఉన్న డిపి ఖన్నాలను కూడా చిత్రంలో చూడవచ్చు. లైంగిక పరంగా ఆడ మగ కాని వారి పట్ల సమాజం నుండి ఎదురయ్యే నిరాదరణ మనందరికీ తెలిసిందే. అలాగే లింగ నిర్ధారణ కాని పిల్లలు కలిగిన తల్లిదండ్రులు సామాజికంగా వారికి కలిగే కళంకాన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి పిల్లలను వదిలించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అలా ఇంటి నుండి గెంటి వేయబడ్డ పిల్లలు అసాంఘిక శక్తుల చేతుల్లో ఇరుక్కుని సంఘ విద్రోహులుగా రూపాంతరం చెందుతున్నారు. ఇంత సున్నితమైన సమస్యను అందరూ స్త్రీలే సభ్యులు కాగల రోటరీ క్లబ్ తిరుచిరాపల్లి శక్తి గుర్తించి అటువంటి పిల్లలకు ఆసరాగా నిలబడడానికి నడుం బిగించింది. దీనిలో భాగంగా ఈ క్లబ్ వారు అటువంటి పిల్లలను చేరదీసి వారికి వసతి, విద్య లాంటి సౌకర్యాలు కల్పించి సంఘంలో వారు ఆత్మగౌరవంతో కూడిన గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ నుండి 8 లక్షలు మరియు సభ్యుల విరాళాలు కలిపి 10 లక్షల వ్యయంతో ఒక హాస్టల్ నిర్మించారు. దీనిని ఆగస్టు 2020లో పీడీజీ జమీర్ పాషా ప్రారంభించారు. తన తల్లిదండ్రుల సహకారంతో విద్యను అభ్యసించి తన లాంటి ట్రాన్స్జెండర్స్కి సహాయం అందించే ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ కల్కి సుబ్రహ్మణ్యం ఫోటోని ఇప్పుడు మనం చూడవచ్చు.
ట్రాన్స్జెండర్ సుబ్రహ్మణ్యం. పిడిజి జమీర్ పాషా మరియు క్లబ్ సభ్యులు ఫోటో. అలాగే వీరు నిర్మించిన హాస్టల్ ఫోటో. కార్డియాలజిస్ట్ అయిన పిడిజి డాక్టర్ తున్జీ ఫున్షో నైజీరియాకు చెందిన రోటరీ క్లబ్ లెక్కీ సభ్యులు. రోటరీయక్ నైజీరియా నేషనల్ పోలియో ప్లస్ చైర్ అయిన డాక్టర్ ఫున్షో నైజీరియా నుండి పోలియో వైరస్ను తరిమికొట్టడం ద్వారా ఆఫ్రికాను పోలియో రహిత ప్రాంతంగా ప్రకటించేలా చేశారు. ఈ ఘనతకు గాను టైమ్స్ మ్యాగజైన్ డాక్టర్ ఫున్షోను ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా గుర్తించి గౌరవించింది. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి రొటేరియన్ డాక్టర్ ఫున్షో. ఇప్పుడు ఈ ఫోటోను మనం చూడొచ్చు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, డాక్టర్ ప్రజ్నేష్, మా వద్ద మాస్కులు పీపీఈ కిట్లు లేవు, రేపు ఉదయం మేము కోవిడ్ పేషెంట్ని ట్రీట్ చేయాల్సి ఉంది అని చెప్పారు. ఈ డాక్టర్ గుజరాత్లోని గదర్ అనే చోట ఉన్న పిహెచ్సి నుండి కాల్ చేశారు. కానీ కాల్ చేసింది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాదు, రోటరీ క్లబ్ గండేవిలో సభ్యులైన పరిమళ్ నాయక్. ఈ వార్తలు వింటున్న మన క్లబ్ సభ్యులైన రిక్కీ గౌటమ్కి ఇది నాకదే కదా అనిపించడంలో మాత్రం ఆశ్చర్యం ఉండదు. డాక్టర్ ప్రజ్నేష్ మాట్లాడుతూ, మాకు తెలుసు, మాకు అవసరమైన ప్రతిసారి మీరు సహాయం అందించగలరండి. ఎందుకంటే గతంలో కూడా మీ క్లబ్ ఎప్పుడూ మాకు సహాయకారిగా నిలబడింది. వారు అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయానికల్లా వారికి కావాల్సిన కిట్లు సిద్ధమైంది. రోటరీ క్లబ్ గండేవి గుజరాత్లోని 35 రూరల్ పిహెచ్సిలు మరియు ఒక చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్తోనూ అసోసియేట్ అయి ఉంది. వీరందరికీ కావాల్సిన మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్స్ మరియు థర్మోమీటర్స్ని సకాలంలో అందించి ఎంతో సహాయకారిగా నిలిచింది ఈ క్లబ్. సిబ్బందికి కిట్స్ని అందిస్తున్న డీజీ ప్రశాంత్ జానీ మరియు క్లబ్ సభ్యులు ఇప్పుడు మన చిత్రంలో చూడవచ్చు. సంకల్పం మంచిదైనప్పుడు అన్నీ కలిసి వస్తాయంటారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రోటరీ క్లబ్ విషయంలో అదే జరిగింది. 2018-19లో ఏదైనా ఒక గ్రామంలోని ఒక స్కూల్ని దత్తత తీసుకుని దానిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నారు క్లబ్ సభ్యులు. అనుకున్నదే తడవుగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని జంగిల్ కౌరియా అనే గ్రామంలో గల పూర్వ మాధ్యమిక విద్యాలయాన్ని దత్తత తీసుకుని దానిని అందంగా తీర్చిదిద్దడం, హ్యాండ్స్ వాషింగ్ సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం మరియు లెర్నింగ్ సౌకర్యంతో స్మార్ట్ క్లాసెస్ ఏర్పాటు చేయడానికి కోరుకున్నారు. వీరు స్కూల్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం స్థానికులందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు గోరఖ్పూర్లో ఎరువుల కర్మాగారాన్ని నిర్మిస్తున్న జపాన్కి చెందిన టోయో ఇంజనీరింగ్ ఇండియా కంపెనీని కూడా ఆకర్షించింది. ఈ కంపెనీ ప్రతినిధులు గోరఖ్పూర్లోని రోటరీ క్లబ్ సభ్యులైన, అలాగే డిస్ట్రిక్ట్ 3120 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చైర్ మరియు పీడీజీ అయిన అనూప్ అగర్వాల్ని కలిసి తమ కంపెనీ తరఫున ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ స్కూల్ అభివృద్ధికి ఉపయోగించుకోమని సూచించారు. ఇలా సాగిన ప్రస్థానంలో టోయో ఇంజనీరింగ్ ఇండియా 3 దశల్లో గోరఖ్పూర్ ఆర్సీకి 1,20,00,000 సమకూర్చింది. దీనికి క్లబ్ తరఫున టీఆర్ఎఫ్ గ్లోబల్ గ్రాంట్ని జత చేసింది. దీనితో పరిసరాల్లోని 10 స్కూల్స్ని హ్యాపీ స్కూల్స్గా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా 391 సెట్స్ ఆఫ్ డెస్క్ బెంచెస్, 14 టాయిలెట్లు, 12 స్మార్ట్ క్లాసెస్, లెర్నింగ్ ఫెసిలిటీతో సహా 9 వాటర్ సప్లై సిస్టమ్లు, 12 వాష్ స్టేషన్లు, 38 ఫ్యాన్లు మరియు 9 RO వాటర్ ప్లాంట్లు సమకూర్చి ఏప్రిల్ 2018లో ప్రారంభించిన ఈ బృహత్కర కార్యాన్ని అనుకున్న గడువులోపుగా, అనగా మార్చి 31, 2019 పూర్తి చేశారు. ఈ స్ఫూర్తితో రోటరీ క్లబ్ గోరఖ్పూర్ మరో 16 స్కూల్స్ని హ్యాపీ స్కూల్స్గా మార్చే ప్రణాళికను టోయో ఇంజనీరింగ్ కంపెనీ భాగస్వామ్యంతో సిద్ధం చేస్తుంది. మరియు గురుశ్రీ గోరఖ్నాథ్ చికిత్సాలయానికి అత్యాధునికమైన క్యాన్సర్ డిటెక్షన్ మరియు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సమకూర్చడానికి నిర్ణయించుకున్నారు. అలా ఆర్సీ గోరఖ్పూర్ ప్రస్థానం ప్రతి రొటేరియన్కి స్ఫూర్తిదాయకం మరియు గర్వకారణంగా నిలిచింది. ఇప్పుడు
క్లబ్ నిర్మించిన హ్యాండ్స్ వాష్ స్టేషన్లో స్టూడెంట్స్ని చూడవచ్చు. అలాగే పై ఫోటోలో క్లబ్ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను మరియు క్రింది స్కూల్లో ఆర్ఐడి భారత్ పాండ్యాను చూడవచ్చు. జోన్ 7 ఆర్ఆర్ఎఫ్సి లక్రాజ్ సత్యనారాయణ ఎలియాస్ టిక్కు తమ సంపాదకీయంలో పాండమిక్ లాక్డౌన్ సమయంలో కూడా ఎంతో చక్కగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ అభినందనలు తెలియజేశారు. గ్లోబల్ గ్రాంట్స్ ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొని క్లబ్బులు పబ్లిక్ ఇమేజ్ని పెంచడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఎండోమెంట్ అండ్ మేజర్ గిఫ్ట్స్ అడ్వైజర్ రొటేరియన్ సురేష్ హరి మరియు ఎండ్ పోలియో నౌ కోఆర్డినేటర్ రొటేరియన్ భరత్ రెడ్డిలు అందిస్తున్న సహకారం మరోలేనిదని తెలియజేస్తూ ఎంతో చురుకుగా తమ పనిలో నిమగ్నమైన జోన్ 7లోని ఏఆర్ఆర్ఎఫ్సీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2019-20 సంవత్సరానికి గాను ఇండియాలో టీఆర్ఎఫ్ను ఆల్ టైమ్ గివింగ్లో 2వ స్థానంలో నిలిపిన అందరి సమిష్టి కృషిని ఆయన కొనియాడారు. ఆయన పొందుపరిచిన కొన్ని గణాంకాలను పరిశీలిస్తే 2020-21 సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్ వరకు 250 డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ గాను 153,92,00,000 రూపాయలు, 862 గ్లోబల్ గ్రాంట్స్ గాను 184,26,00,000 రూపాయలు, 12 డిజాస్టర్ రెస్పాన్స్ గ్రాంట్స్ గాను 2,22,00,000 రూపాయలు ఎక్కువ చేయడం జరిగింది. జూలై నెల నుండి సెప్టెంబర్ నెల వరకు మన డిస్ట్రిక్ట్ 3020 యాన్యువల్ గివింగ్ ఫండ్, పోలియో ప్లస్, ఎండోమెంట్ ఫండ్ రూపంలో 37,36,000 రూపాయలు చందా ఇవ్వడం జరిగింది. అలాగే జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో మన డిస్ట్రిక్ట్ ఎప్పుడు అయిన మొత్తం గ్రాంట్స్ విలువ సుమారు 2,77,00,000 రూపాయలు. రోటరీ న్యూస్ సెప్టెంబర్ నుండి ఒక వినూత్నమైన ప్రయోగానికి తెరదీసింది. అదే భారతదేశపు అతి గొప్ప గాయని గాయకులను పరిచయం చేయడం. ఇందులో భాగంగా మొదట శ్రావ్యమైన పాటల సామ్రాజ్ఞి అయిన లతా మంగేష్కర్తో ప్రారంభించారు. 60 సంవత్సరాల నేపథ్య గాయనిగా లతా మంగేష్కర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్ అనే నిక్నేమ్తో ముద్దుగా పిలువబడే ఈమె 28 సెప్టెంబర్ 1929లో జన్మించారు. పోయిన సెప్టెంబర్లో ఆమె తన 91వ పుట్టినరోజును జరుపుకున్నారు. 1000కి పైగా హిందీ సినిమాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 1999లో పద్మవిభూషణ్ మరియు 2001లో భారతరత్న అవార్డులను పొందారు. 1970లలో ఆల్ ఇండియా రేడియోలో 2 గొంతులు వినిపించేవారు. ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ, రెండోది లతా మంగేష్కర్. 36 భాషల్లో కొన్ని వేల పాటలు పాడిన ఈమె స్కూల్కి వెళ్ళలేదు. మధుబాల, మీనాకుమారిలకు పాడేటప్పుడు ఆమె గొంతు వాళ్ళ గొంతుతో మమేకమైపోయేది. అలాగే తన 45వ ఏట బాబీ సినిమాలో 15 సంవత్సరాల డింపుల్ కపాడియా పాడినప్పుడు కూడా ఆమె గొంతు అంతే యంగా ఉండేది. తన 66వ ఏట దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో కాజోలికి పాడినప్పుడు కూడా ఆమె గొంతు 20 సంవత్సరాల వయసులోగా వినిపించింది. క్లాసికల్ సింగర్ అయిన తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వద్ద విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల్లో ఒకరు అవుట్ ఆఫ్ ట్యూన్ పాడుతుంటే ఆమె కరెక్ట్ చేసింది. అప్పుడు ఆమె వయసు 5 సంవత్సరాలు. అప్పుడు దీనానాథ్ తన భార్యతో మన ఇంట్లో ఒక గాయని పుట్టింది అని చెప్పి అప్పటి నుండి లతాకు సంగీతం బోధించడం ప్రారంభించారు ఆయన. 1949లో విడుదలైన మహల్ సినిమాలోని ఆయగా ఆయగా అనేవాళ్ళ ఆయగా అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది ఆ రోజుల్లో. అదే సంవత్సరంలో లత 8 సోలో సాంగ్స్ పాడిన సూపర్ హిట్ సినిమా బర్సాత్. అప్పట్లో అదొక పెద్ద సంచలనం. బర్సాత్, అనార్కలి, మదర్ ఇండియా, మొఘల్ ఆజం, గైడ్, అభిమాన్ చిత్రాల్లో ఆమె పాడిన పాటల్లో ఆమె పలికించిన రాగం లేదు, విలపించిన ఆలాపన లేదు. నర్గీస్, మీనాకుమారి, మధుబాల, నూతన్, వైజయంతిమాల సాధనల హావభావాలతో లతా మంగేష్కర్ గొంతు పోటీ పడేది. కొన్ని పాటలు మనం చూస్తే చెల్లో దిల్దారి చెల్లో, ట్యూన్ గురించి ఇబ్బంది పడకండి, ట్యూన్ బాగుంటుందని చెప్తున్నాను అంతే. దిల్ తోడనే వాలే తుజే దిల్ ఢూంఢ్ రహా హూం, అలాంటి కొన్ని పాటలు. మరి ఏ జిందగీ ఉసీ కి హై,
ఇలాంటి పాటలు లెక్కకి మిక్కిలి ఆణిముత్యాలు ఆమె ఖాతాలో ఇవే. చిన్న వయసులో లతా మంగేష్కర్ ఫోటోని మనం చూడొచ్చు. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి, వైజయంతిమాలతో లతా మంగేష్కర్. ఆర్డి బర్మన్, కిషోర్ కుమార్ మరియు ఆమె సోదరి ఆశా భోంస్లే. ఇక రెండవ వారు అమర గాయకుడు కిషోర్ కుమార్. ఒక్కో సంఘటన ఒక్కొక్కసారి కొందరు జీవిత గమనాన్ని మార్చేస్తుంది. 1969లో ఆరాధన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్డి బర్మన్ చాలా జబ్బుపడ్డారు. అప్పుడు ఆయన తన బాధ్యతల్ని తన కొడుకైన ఆర్డి బర్మన్కి అప్పగించారు. కిషోర్ కుమార్ ప్రతిభ మీద అత్యంత నమ్మకం ఆర్డి కావాలనే 2 పాటల నుండి మహమ్మద్ రఫీని తప్పించి ఆ అవకాశం కిషోర్కి ఇచ్చాడు. కిషోర్ కుమార్ జీవితాన్ని మార్చివేసి మహమ్మద్ రఫీ ప్రాభవంపై నీలి నీడలు పరుచుకునేలా చేసినవి ఆ 2 పాటలే. అవే మేరే సపనోं की रानी कब आएगी तू ఒకటి, రెండవది రూపు తెరా మస్తా. ఇవన్నీ అందరికీ తెలిసిన పాటలే. ఈ పాటలతో కిషోర్ జీవితం బిఫోర్ 1969, ఆఫ్టర్ 1969 లేదా బిఫోర్ ఆరాధన, ఆఫ్టర్ ఆరాధనగా మారిపోయింది. కిషోర్ కుమార్ తన 18వ ఏట తనకు అత్యంత ఇష్టమైన కేఎల్ సైగల్ని కలవడానికి, అలాగే సినిమాల్లో పాడడానికి బాంబేకి వచ్చాడు. అప్పటి నుండి 23 సంవత్సరాలు తన ప్రయత్నాలన్నింటిలోనూ విఫలమై మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామం చేరుకున్నాడు. కానీ తన అన్నయ్యన అశోక్ కుమార్ యాక్షన్ మీద కాకుండా సింగింగ్ మీద దృష్టి పెట్టమని చెప్పి తిరిగి పంపించాడు. అదే 1969వ సంవత్సరం ఆరాధన. అప్పటికి రాజేష్ ఖన్నా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. 1969, 1972ల మధ్య 15 వరుస విజయాలతో ఇప్పటికీ ఎవరూ తిరిగి రాయలేని రికార్డు నెలకొల్పుకున్నాడు. కిషోర్ కుమార్ అతనికి 245 పాటలు పాడాడు. రాజేష్ ఖన్నా సినిమాల నుండి కిషోర్ పాటలు తీసేస్తే అసలు రాజేష్ ఖన్నా సూపర్ హీరోయే కాదు అన్నంతలా ఉండేది పరిస్థితి. ఇక ఈ ఇద్దరి తోడు ఆర్డి బర్మన్. మిడ్ 1970s నుండి రాజేష్ ఖన్నా చోటును అమితాబ్ ఆక్రమించడం మొదలైంది. అమితాబ్కి కిషోర్ కుమార్ 131 పాటలు పాడాడు. అందులో ముఖ్యమైన అమర్ అక్బర్ యాంథోనీ, దాన్, ముఖద్దర్ కా సికిందర్, కశ్మీర్ వాదే మొదలైనవి. తను మరణించిన 1987వ సంవత్సరం వరకు కిషోర్ కుమార్ బాలీవుడ్ని పరిపాలించాడని చెప్పొచ్చు. కిషోర్ 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకున్నాడు. ఇవన్నీ కూడా 1969, 1987ల మధ్య. క్రిటిక్స్ కిషోర్ని గురించి మాట్లాడుతూ హిస్ వాయిస్ ఈస్ కంబైన్డ్ విత్ ద రిచ్నెస్ ఆఫ్ ద మేల్ అండ్ స్వీట్నెస్ ఆఫ్ ద ఫిమేల్ అనేవారు. ఈయన పాటలు మనకు కొన్ని విన్నప్పుడు ఈ విషయం మనకు అవగతం అవుతుంది. మేరా జీవన్ కోరా కాగజ్ హోరా హీ రహ గయా అనే పాట ఒకటి, కోయి హమ్దమ్ నా రహా రెండోది, జిందగీ కే సఫర్ మే గుజర్ జాతే హై జో మకాన్ ఆప్కి కసంలోది, మేరే నైనా సావన్ భాదో, తర్వాత మేరే మెహబూబ్ ఖయామత్ హోగి. ఇవన్నీ ఆయన హిట్ సాంగ్స్ కొన్ని మాత్రమే. తన 40 సంవత్సరాల కెరీర్లో 2600 పైబడి పాటలు పాడి అందరినీ అలరించి వ్యక్తిగతంగా 4 సార్లు వివాహం చేసుకున్న నలుగురు ఎవరంటే అదే టైం ఈజ్ అప్ అండి. యాక్చువల్ గా మనం దీని మీద కంప్లీట్ గా సెకండ్స్. షూర్ 2600 పైబడి పాటలు పాడి అందరినీ అలరించి వ్యక్తిగతంగా 4 సార్లు వివాహం చేసుకున్నారు. రోమా గుహ, మధుబాల, యోగితా బాలి, లీనా చంద్రవర్కర్. కిషోర్ కుమార్ తన 58వ ఏట 1987లో అమరుడయ్యాడు. కిషోర్ కుమార్ ఫోటోని ఇప్పుడు మనం చూడొచ్చు. వార్తలు ముగించే ముందు వరల్డ్ వైడ్ రోటరీ అట్ ఎ గ్లాన్స్. ఆగస్టు 17, 2020 నాటికి వరల్డ్ వైడ్ గా రోటరీ అట్ ఎ గ్లాన్స్ రోటరీ క్లబ్ల సంఖ్య 36,235, సభ్యులు 11,86,144 మంది, రోటరీ డిస్ట్రిక్ట్లు 525,
రోటరాక్టర్ క్లబ్లు 10,750, సభ్యులు 2,03,537 మంది. ఇంటరాక్టర్ క్లబ్లు 15,001, సభ్యులు 3,45,023. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ కాశీ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ పవన్. చక్కగా యాక్చువల్గా మ్యాగజైన్ చదివినా కూడా దాంట్లో లేనివి లేదంటే మీరు యాడ్ చేసి ఏదైతే చక్కగా పాడారో సాంగ్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి అందరూ కూడా వింటాము. దీనికి వేరే సెషన్ ఒకటి పెట్టుకుందామండి. మీలో ఒక మంచి సింగర్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Now I request Club Secretary TG Sudhir Garu to introduce our chief guest and today's speaker, PDG Bharat Reddy Garu. Good evening, fellow Rotarians. Slide, please. Fellow Rotarians, friends, family, and other members of other clubs, a very good evening to you all. It is my delight and pleasure and privilege to introduce PDG Bharat Reddy Garu this evening, who is our speaker. PDG Bharat Reddy Garu joined in Rotary Club Nellore in the year 1983. He served as a district governor for District 3160 during 1998 and 1999. He was a GSC team leader to District 6060 in April 2007. He also represented District 3160 in Council on Legislation held at Chicago, USA in May 2004. Bharat Reddy Garu received Rotary's highest award, Service Above Self, in the year 2003. He also received TRS Meritorious Service Award in the year 1999 and a Distinguished Service Citation in 2004. Currently, N Polio Now coordinator for Zone 7, Bharat Reddy Garu attended 7 RI conventions and 20 Rotary Zone institutes. He and his spouse Anuradha Garu are major donors to the Rotary Foundation. Bharat Reddy Garu is a Paul Harris Society member and has been contributing to Polio Plus program. His son, daughter-in-law, and 2 granddaughters are Paul Harris Fellows. He's also a member of iBank Association of India and Management Committee member of Red Cross Nellore Cancer Hospital. He has a rice farm and has been growing rice since last 60 years. He's an avid traveler and has toured over 19 countries so far. It is a sheer delight to have you with us this evening, sir. Bharat Reddy Garu, over to you, Andy. Please unmute yourself. Yes. Now I'll start sharing my screen, Pavan. Yeah, you're already co-host, Andy. Yeah, right. And all RI officers are co-hosts. Okay. Yes. Good evening, President Pavan and Secretary Sudhir, and the highly respected and senior most PDG Anjaney Murthy Garu, and my very, very good friend Tikku Garu. And we are so close that he was partly responsible for making me the zonal coordinator for Polio Plus. I know that. And we go hand in hand and we have been working together right from last year, March నుంచి ఇద్దరం వర్క్ చేస్తూ ఉన్నాము. ఏదున్నా కూడా ఫ్రాంక్గా డిస్కస్ చేసుకొని ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నాకు సిస్టర్ లైక్ పర్సన్ PDG Chayadevi from Vizag and all other Rotarians and Rotractors. ఈ మీటింగ్లో దాదాపు 14-15 మంది రోట్రాక్టర్స్ని చూస్తున్నాను. కానీ వాళ్ళు కూడా
కొంచెం వీడియోలు ఆన్ చేస్తే వాళ్ళు ఎంత నా స్పీచ్ కరెక్ట్గా అంటే రిలీజ్ చేస్తున్నారా, ఇష్టపడుతున్నారా, లేదా ఊరికే ఉన్నారా అనేది నాకు తెలిసేదానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇది రోట్రాక్టర్స్కి సంబంధించింది. చాలామందికి ఇంత డీటెయిల్స్ కూడా తెలుసుండకపోవచ్చు. టిక్కు గారికి, మీ సీనియర్ మెంబర్స్ అందరికీ పోలియో గురించి తెలుసున్నా కూడా అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, రోటరీ ఏం చేసింది, ఫండ్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఇంకా దేనికి కావాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ చక్కగా ఇంట్రడ్యూస్ చేసిన సుధీర్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు నాకు మావిడికి గొడవ వచ్చేది ఎక్కడంటే ఇంట్రడక్షన్ పార్ట్లోనే వస్తుంది. తను ఏమనేదంటే మీ స్పీచ్ టైం 15 నిమిషాలు అయితే మీ ఇంట్రడక్షన్ 20 నిమిషాలు ఉంటుందని గొడవ చేసేది. అందుకని అంత కండెన్స్ చేసి 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 దాన్ని ఆ లెవెల్కి తీసుకురావడం జరిగింది. బట్ ఎనీవే ఇట్స్ ఆల్ ఫర్ లైటర్ సైడ్. ఏంది మరి పోలియో ఏం చేసింది? రోటరీ 1985లో పోలియో ప్రోగ్రామ్ని మెయిన్ ప్రోగ్రామ్గా తీసుకున్న తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ ఏం చేసింది ఏంటంటే దాని ఫలితం ఏంది ఈరోజు అంటే దాదాపు 2 కోట్ల మంది పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేక నడుస్తున్నారు. మరి రోటరీ ఎంత ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే 15,000 కోట్లు ఇచ్చిన్నారండి పోలియో ప్రోగ్రాం వరకు. మరి దీనివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందంటే అమెరికన్ డాలర్స్ 5,000 crores, 3,75,000 కోట్ల బెనిఫిట్ అంటే వీళ్ళందరికీ కానీ రోజు సంవత్సరానికి 2 లక్షల మందికి 1,00,000 మందికి పోలియో వస్తుంటే వాళ్ళకి అయ్యే ఖర్చనండి, వాళ్ళ ద్వారా వచ్చే పోలియో లేకుండా ఉండుంటే వచ్చే ఉత్పాదకత, వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఆల్ అప్రాక్సిమేట్ ఫిగర్స్. ఇప్పటి వరకు అయితే 2,02,500 కోట్ల బెనిఫిట్ ఉందండి. ఎంతోమందిని కాపాడడం చేశాం. ఇంత చేసినా కూడా స్టిల్ మనకు ఫండ్స్ సరిపోయే స్టేజ్లో అయితే లేవు. వీ హ్యావ్ ఓన్లీ అండ్ వీ వాంట్ మోర్ ఫండ్స్ టు ద ట్యూన్ ఆఫ్ 3,750 కోట్ల రూపాయలు మాత్రం మనకు అవసరం ఉంది. రీసెంట్గా మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడే విశ్వనాథ్ గారు వారి రోటరీ సమాచారంలో కూడా చదివారు, ఆఫ్రికన్ కాంటినెంట్ కంప్లీట్గా కూడా పోలియో ఫ్రీ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. మరి ఎవరెవరు మనకు పార్ట్నర్స్, మనం ఒక్కళ్ళమే చేస్తున్నామా లేదు ఇంకా ఎవరెవరు మనతో యాడ్ అయినారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, యునిసెఫ్, CDC సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అట్లాంటాలో ఉంది యునైటెడ్ స్టేట్స్లో. మరి ఆ దేశాల్లోని సెంట్రల్, ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ మేజర్ డోనార్ పోలియో ప్రోగ్రామ్కి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషను, గవి అనే ఒక ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మనం వాటితో జతకట్టి మనం రోటరీ ఈరోజు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 countries ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో తప్పనిచ్చి మిగతా కంట్రీస్లో అంతా పోలియో లేకుండా మనం నిర్మూలించగలిగాం. మరి ఇంత చేసిన తర్వాత, ఇంత సర్వీస్ చేసిన తర్వాత, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మనం కానీ జాగ్రత్తగా లేకపోయినట్టయితే చాలా ఇబ్బంది. మీరు 2 pictures చూస్తున్నారు. ఇది మనం పోలియో ప్రోగ్రామ్ చేపట్టక ముందు తీసిన పిక్చర్ ఒకటి ఆఫ్రికా నేషన్లో. ఈ కింద ఉండే పిక్చర్ వచ్చి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్. మరి ఏది చూసేదానికి ఆహ్లాదకరంగా ఉంది, ఏ పిక్చర్ని మీరు ఇష్టపడతారు అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తే 100% మీరు అందరూ సెకండ్ పిక్చరే మీరు ఇష్టపడతారు కూడా. ఐఎమ్ షూర్ యూ వాంట్ టు సీ చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ బాగా ఉత్సాహంగా ఆడుకునేదానికే మీరు ఇష్టపడతారు, కానీ మళ్ళా పోలియో ఎఫెక్ట్ అయ్యి ఆ మాదిరి కర్రలు పెట్టుకొని తిరగడం అనేది కూడా మీరు ఇష్టపడరు. మనం కానీ ఏమాత్రం అలక్ష్యం చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి కానీ తిరగపెట్టింది అంటే సంవత్సరానికి దాదాపు 2 లక్షల మంది పిల్లలు పోలియో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అని రోటరీ ఫౌండేషన్ స్టడీస్లో, WHO స్టడీస్లో క్లియర్ కట్గా తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే రొటీన్ ఇమ్యునైజేషన్ కూడా జరిగేటట్టుగా ప్రోత్సహించాలి.
ఏదో నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒక సొసైటీలో, కమ్యూనిటీలో మనం ఒక అవగాహన కలిగించాలి. పోలియో వ్యాధి పోయింది కదా, ఇంకెందుకు అవసరమా పిల్లలకంటే, జనరల్గా ఇప్పుడైతే చిల్డ్రన్ హాస్పిటల్స్లో పుట్టంగానే ఒక షెడ్యూల్ ఇచ్చేస్తున్నారు, చేస్తున్నారు. బట్ ఎక్కడనో కొత్త పర్సంటేజీ ఒక లెథార్జిక్, ఒక అలసత్వానికి అనే ఫీలింగ్కి గురే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా రొటీన్ ఇమ్యునైజేషన్ చిన్నపిల్లలప్పుడు 3 డోసులు 4 డోసులు ఇవ్వడము, అయితే వాళ్ళు డ్రాప్స్ ఇప్పుడు ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తున్నారు. అవన్నీ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్తూ నేషనల్ ఇమ్యునైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ 2 కంట్రీస్ మిగిలిన్నాయి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మిగిలిన్నాయి. మనకు రాజకీయంగా వాళ్ళతో మనకు సంబంధం లేదు, అంటే రొటేరియన్స్కి మనకు సంబంధం లేదు. మనం చేయాల్సిందంటే అక్కడ ఉండే పిల్లల్ని గురించే మనం గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే మరి డబ్బు వచ్చింది కదా, ఏం చేస్తున్నారు అని జనరల్గా నాకు వచ్చిన క్వశ్చన్స్లో, ఎంక్వైరీస్లో మా మెంబర్స్ అయితే మా రిలేటివ్స్ని కూడా అందరినీ అడగటం మొదలుపెట్టాను, ఎండ్ పోలియోకి ఫండ్స్ ఇవ్వండి అని. వాళ్ళందరూ అడిగింది సేమ్ క్వశ్చన్, మరి పోలియో ఎరాడికేట్ అయిపోయింది, మరి ఎందుకు మీకు డబ్బులు కావాలి, అసలు వచ్చింది దేనికి ఖర్చు పెట్టారంటే, మీరు చూస్తున్నారు మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ అప్పుడు వచ్చిన మెటీరియల్ అంతా పోలియో ఫండ్ నుంచి మనకు అమెరికా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది. ఇంకా ఎన్నో దేశాలు. ఆ టైంకి వాళ్ళ దేశంలో అయితే పూర్తిగా పోలియో వ్యాధి నిర్మూలించబడింది. కానీ ఒక్కరు కూడా ఎందుకు మేము ఇవ్వాలి, మా దేశంలో లేదు కదా, మేము ఎందుకు ఇవ్వాలి ఆ ఇండియాకే అని కానీ ఇతర దేశాలను కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఆ రోజు ఇచ్చారు, ఈ రోజు కూడా అవసరమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ రోజు కూడా ఫండ్స్ ఇస్తూనే ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ పోతే వీరు రోటరీ ఫౌండేషన్ ట్రస్టీ చైర్మన్, ఫాస్ట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవీంద్రన్ గారు, వారు ఎంతో చక్కగా ఈ ప్రోగ్రాం గురించి అనలైజ్ చేస్తూ ట్విట్టర్లో రెగ్యులర్గా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఆయన 2-3 ట్వీట్స్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే 31 ఆగస్ట్ అండ్ 1 సెప్టెంబర్లో మనం రీసెంట్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి, అఫ్కోర్స్ నైజీరియాకి ఇచ్చిన గ్రాంట్స్లో దేనికి వాడాము డబ్బు అంటే వ్యాక్సిన్కే కాకుండా ఎన్నిటికీ కార్స్, బోట్స్, మోటార్ సైకిల్స్, పుష్ కార్ట్స్ ఇవన్నీ హైర్ చేసేదానికి, ఇవేం కొనలేదండి, ఇవన్నీ హైర్ చేశారు, బాడీకి తీసుకున్నారు, రెంట్కి తీసుకున్నారు, అలాగే వ్యాక్సిన్ క్యారియర్స్ కొన్నారు. అలాగే వీటితో పాటు పోలియో డిటెక్షను, సర్వేలెన్స్ అనేది, నిరంతరం నిఘా పర్యవేక్షణ అనేది చాలా కాంప్లికేటెడ్, ఎక్స్పెన్స్తో కూడిన సమస్య. చిల్డ్రన్ని ఈ అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ ఉందని మానిటర్ చేయడమే కాకుండా ఆ కలెక్షన్ ఆఫ్ శాంపిల్స్ ఫ్రమ్ సివేజ్ సిస్టమ్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. వీటికన్నిటికి కూడా మనం ఫండ్స్ యూజ్ చేస్తున్నాం. ఉరామరిగ్గా అప్రాక్సిమేట్గా కానీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే లాస్ట్ 2-3 గ్రాంట్స్, రోటరీ ఫౌండేషన్ ఇచ్చిన గ్రాంట్స్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నైజీరియాలో, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఐటమ్స్. ఈ కొన్ని ఐటమ్స్ని వాడటం, పర్చేస్ చేయడం, హైర్ చేయడం కూడా జరిగింది. వ్యాక్సినేటర్స్ 1,68,000, వెహికల్స్, బోట్స్, కార్ట్స్, వెహికల్స్, మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా హైర్ తీసుకున్నారు. క్యాప్స్, టీషర్ట్స్, మ్యూరల్స్ అంటే పెయింటింగ్స్ అండి, గోడ మీద వేస్తారు పెయింటింగ్స్, యాప్రాన్స్, అలాగే అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ సోషల్ మీడియా వీటిల్లో ఎట్లాగుంటుందో అని చెప్పి మొబైల్ యాప్స్ కూడా క్రియేట్ చేసి అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసేదానికి కూడా లాట్ ఆఫ్ ఫండ్ మనం రోటరీ స్పెండ్ చేస్తున్నాం. ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టింది, కలెక్ట్ చేసింది దేనికి ఖర్చు పెట్టాము అని మీకు ఒక అవగాహన వచ్చేదానికి ఈ స్లైడ్స్, ఫిగర్స్ అన్ని కూడా చూపిస్తూ ఉన్నాను. ఇవంతా బాగుంది, ఇండియా బాగుంది. మనం ఈ రెండిళ్ళు చూసినట్టయితే బాగుండే ఇల్లు ఇండియాది, తగలబడే ఇల్లు పాకిస్తాన్ది. నేను రాజకీయంగా మాట్లాడటం లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్. ఆడుండే అన్రెస్ట్ వాటి గురించి కాదు. మన ఇల్లు సేఫ్గా ఉంది,
పర్వాలేదు పక్కింట్లో కదా నీకుంది రాసుకునేది మనకేముంది అనే యాటిట్యూడ్ ఉండడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి, అన్ని టౌన్స్లో ఫ్లడ్స్ వచ్చినాయి. మాకు ఈరోజే మాన్సూన్ సెట్ అయింది, ఈసారి మా నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాల్ని మాన్సూన్ ఏం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. మరి మన ఇల్లు బాగానే ఉంది, మునిగిపోలేదు, పక్కింట్లో కదా నీళ్ళు వచ్చినాయని మనం ఊరుకోలేము. జాగ్రత్త పడాల్సిందే. జాగ్రత్త పడకపోతే ఆ నీళ్లు మనల్ని వచ్చి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అలాగే గాలి కొట్టింది అంటే ఆ తగలబడే ఇల్లు మంట ఒక చిన్న రిప్పురవ మన ఇంటి మీద పడ్డా కూడా టోటల్గా బణయి మన ఇల్లు కూడా తగలబడే ప్రమాదం ఉంది. అదే సిచ్యువేషన్లో ఈరోజు మనం పోలియో ప్రోగ్రాంలో ఉన్నాం. బార్డర్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఒక మీకు తెలుసు ఏం జరుగుతుందో బార్డర్లో. ఒక 2-3 పిల్లలు పోలియో ఎఫెక్టెడ్ చిల్డ్రన్ మనకు ఎంటర్ అయినా కూడా ఎంత డెవాస్టేషను, ఎంత ఉపద్రవం మన ముందుకు వస్తుందో మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఇవన్నీ చేస్తేనే మనం చిన్నపిల్లలకి ప్రామిస్ చేసాం, మాకు మీ రాజకీయాలతో సంబంధం లేదు, మీ రాజ్యాధినేతలతో సంబంధం లేదు, ప్రపంచవ్యాప్తంగా మేము పోలియో వ్యాధిని మేము నిర్మూలిస్తాము సక్సెస్ఫుల్గా చేసాం. కానీ 2 దేశాల కడకు వచ్చే మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాం. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇండియాలో పోలియో ప్రోగ్రామ్ మనం చేపట్టినప్పుడు కూడా మీకు గుర్తుండే ఉంటుంది బహుశా, టిక్కు గారు అందరూ 1987లో సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ అని చెప్పి ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారు. అప్పుడు పివి నరసింహరావు గారు హ్యూమన్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. రోటరీ హ్యాస్ సైన్డ్ ఏ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పోలియో ఎరాడికేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోలియో ఎరాడికేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రోటరీ ఎంటర్ అయితే ఆయన సైన్ చేస్తూ, నా రాజకీయ జీవితంలో నేను ఎన్నో డాక్యుమెంట్స్ నేను సైన్ చేశాను, బహుశా ది బెస్ట్ డాక్యుమెంట్ మేబీ దిస్. ఫ్యూచర్లో ఇంతకంటే మంచి డాక్యుమెంట్ నేను సైన్ చేస్తానని కూడా నేను అనుకోను అని అన్నప్పుడు స్టేడియంలో ఉండే దాదాపు 10-12 వేల మంది లేసి కంటిన్యూగా 5 to 6 minutes క్లాప్స్ కొట్టు. ఎంత ఎఫర్ట్స్, ఎంత నమ్మకం మీకు. ఇంకో విషయం కూడా, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సపోర్టర్ ఫర్ అవర్ పోలియో ప్రోగ్రామ్. రాజశ్రీ బిర్లా గారు $13 million ఆల్రెడీ పోలియో ప్రోగ్రామ్కి ఇచ్చినారు. అలాగే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2:1 రేషియోలో మనకి ఈరోజు కూడా సపోర్ట్. Yes, it must be clear now. Yes. రోటరీ క్లబ్ ఆఫ్ సుబాంగ్ ఇన్ మలేషియా అండి. ఈ మనకు మోస్ట్ ఫెమిలియర్ కేక్స్ స్విస్ రోల్ కేక్స్ అని ఏ బేకరీలో అయినా ఉంటాయి. స్క్రీన్ షేర్ కేక్ తయారు చేసి భరత్ రెడ్డి గారు స్క్రీన్ షేర్ చేసుకోండి. ఏమండి? స్క్రీన్ షేర్ చేసుకోండి. స్క్రీన్ షేర్. ఒక్క నిమిషం అండి, ఎక్కడో సమ్వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఒక్క నిమిషం. నాకు మధ్యలో ఏదో డిస్రప్షన్ వచ్చింది సడన్ గా. నెట్వర్క్ ఇంటర్నెట్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు వచ్చిందా అండి? ఇప్పుడు ఈజ్ ఇట్ ఓకేనా? స్క్రీన్ షేర్ లేదండి. ఓకే, చక్కగా కంటిన్యూ అండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ నా స్క్రీన్ మీద ఉంది కానీ, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ హస్ గాన్. నో ప్రాబ్లం అండి, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా, చెప్పేసేయండి. సో బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండి, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. స్క్రీన్ షేర్ ఇప్పుడు వచ్చిందా పవన్ గారు? యా వచ్చిందండి.
Right. Thanks to technology. ఈ కేక్స్ని 20 ringgits అబౌట్ 350 రూపీస్ లెక్కన వాళ్ళు చేసి సేల్ చేయడం జరిగింది. మరి ఎంత డ్రైస్ చేశారో ఐడియా లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే. తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీకు అందరికీ డోనట్స్ అనేది మీకు బాగా తెలుసు. ఈ చిన్న పిక్చర్ చూసినట్టయితే ఇవి యాక్చువల్గా డోనట్స్ ఉండేది. ఈ మిడ్ సౌత్లో ఉండే రోటరీ క్లబ్స్ అన్ని కలిపి ఈ డంకిన్ డోనట్స్ ఈజ్ ఎ పాపులర్ అవుట్లెట్, ఫుడ్ అవుట్లెట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మనకు కూడా ఉన్నాయి, మేజర్ సిటీస్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే పర్పుల్ ఫింగర్ అనే షేప్, అంటే మనం చిన్నపిల్లలకి పోలియో వ్యాక్సిన్ వేసిన తర్వాత పర్పుల్ ఇంక్తో మనం మార్క్ పెడతాం. అదే చిన్న పిల్లల వేలు ఆ పర్పుల్ ఇంక్ పెట్టి, పర్పుల్ ఇంక్ రిమైండింగ్ పోలియో ఎరాడికేషన్, పోలియో ఇమ్యునైజేషన్ అనేది పెట్టి ఈ డోనట్స్ తయారు చేసి వాళ్ళు October 24th అమ్మారు. కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ మనీ దే హ్యావ్ రైజ్డ్? క్లోజ్ టు $1 million అంటే $1 million they have raised just by selling these Dunkin Donuts. అలాగే ఈ స్టేట్ ఆఫ్ పెన్సిల్వేనియాలో రోటరీ క్లబ్స్ వాళ్ళు పోలియో వ్యాక్సిన్ మీద వాటి మీద కాయిన్స్ పెట్టి $1 లెక్కన ఈ కమెమరేటివ్ కాయిన్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. పోతే ఫస్ట్ పిక్చర్ లాన్లో మీకు కనిపించేది డిస్ట్రిక్ట్ 1900 జర్మనీలో కొన్ని క్లబ్స్ ఏం చేసినాయి అంటే వాళ్ళ ఇళ్లలో అనండి, పార్క్లో కానివ్వండి, ఎండ్ పోలియో లోగో, ఎండ్ పోలియో వర్డ్స్ రాసి దాని మీద తులిప్ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టడం, గ్రో చేయడం మొదలుపెట్టారు. సో ఒకసారి ఆ ప్లాంట్స్ పైకి వచ్చి ఫ్లో అయిన తర్వాత వచ్చేపోయే వాళ్ళందరికీ కూడా ఎండ్ పోలియో అనేది ఎంతో బ్రైట్గా కనపడుతుంది. ద సెకండ్ ఈజ్ ఫిలిప్పైన్ మెంబర్స్లు మనీలాలో బీచ్లో ఈ మాదిరి నిలబడి వచ్చేపోయే టూరిస్టులకు అంతా కూడా ఈ మాదిరి పోలియో ప్రోగ్రామ్ గురించి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈ థర్డ్ పిక్చర్లో ఉండేది 10 RI డిస్ట్రిక్ట్స్ ఇన్ ఫిలిప్పైన్స్లో ఈ మాదిరి ఒక బెలూన్ మాదిరి క్రియేట్ చేసి, ఇల్యూమినేట్ చేసి దాన్ని సెంటర్ ఆఫ్ మనీలా సిటీలో డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. పాండమిక్ సిచ్యువేషన్ అనేది, కోవిడ్ సిచ్యువేషన్ అనేది ప్రతి దగ్గర ఉన్నాయి, ప్రతి దేశంలో ఉంది, ఏది ఫ్రీగా లేదు. వాళ్ళు మరి రిస్క్ తీసుకున్నారా లేకపోతే పర్మిషన్ తీసుకున్నారా, ఎలా చేశారో తెలియదు, కానీ ఈ మాదిరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ మాదిరి ఇన్నోవేటివ్ చేశారు. ఇంకపోతే ట్రూజెట్తో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఇంటర్నెట్లో పిక్ చేశానండి పిక్చరు. వాళ్ళు ట్రూజెట్ వాళ్ళతో కొలాబరేట్ చేసి ప్యాసింజర్స్ దిగిన వాళ్ళు మన రొటేరియన్సే, మరి ఏ డిస్ట్రిక్ట్ అనేది నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, ఎండ్ పోలియో బ్యానర్ డిస్ప్లే చేశారు. ఈ నెక్స్ట్ పిక్చర్లో సమ్వేర్ ఇన్ మధ్యప్రదేశ్ వాళ్ళు ఆ కలర్ ప్లకార్డ్స్ పట్టుకొని ఎండ్ పోలియో అని ఒక సెంటర్ ఆఫ్ ది రోడ్లో ఈ మాదిరి వాళ్ళు నిలబడి దే హ్యావ్ స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ ఈ ఎండ్ పోలియో నవ్ లోగోని పెట్టుకొని చేస్తూ వచ్చారు. పోతే ఇది కింద లెఫ్ట్ సైడ్ పిక్చర్, ఇట్ ఈస్ సౌత్ కొరియా. ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ 3750 ఇన్ సౌత్ కొరియా. వాళ్ళు మౌంటైన్ ఎక్కి, ఆ మౌంటైన్ ఎక్కేదానికి కూడా వాళ్ళు ఏంటంటే దే కలెక్టెడ్ డొనేషన్స్. ఎవరు ఎక్కాలనుకుంటారో వాళ్ళు పోలియో ప్రోగ్రామ్కి మనీ కట్టి తర్వాత మౌంటైన్ ఎక్కి అక్కడ తీసుకెళ్ళి వీటిని పిక్చర్స్ దే స్టార్టెడ్ ప్రొజెక్టింగ్. అన్ని సోషల్ మీడియాలో కూడా అంతా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న పిక్చర్, దిస్ ఈజ్ ఫ్రమ్ లాహోర్, పాకిస్తాన్. వాళ్ళకి ఎంత ఉన్నా కూడా ఇంకో పిక్చర్ నేను మర్చిపోయినాను. దే కండక్టెడ్ ఏ హాకీ టోర్నమెంట్ అండ్ కలెక్టెడ్ ది ప్రొసీడింగ్స్ అండ్ గేవ్ ఇట్ టు ఎండ్ పోలియో నౌ ప్రోగ్రామ్. చిన్న పిల్లలతో సైకిల్ ర్యాలీసు, బ్యానర్ వాకథాన్స్ ఇవన్నీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ లాహోర్లో ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. పోతే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మేజర్ ప్రోగ్రామ్ అండి. ఇది మన జనరల్ సెక్రటరీ జాన్ హ్యూకో 6 మంది రోటరీ ఇంటర్నేషనల్ ఆఫీస్లో స్టాఫ్తో కలిపి
he takes up a Tour de Tucson, about 40 kilometers, Evanston నుంచి 40 kilometers-కి టక్సన్ అనే ప్లేస్ ఉంది. వాళ్ళు సైకిల్లో వెళ్తారు. దే మేక్ ఇట్ ఆన్ 24th October. కానీ ఈ సంవత్సరం మాత్రం దాన్ని ఏప్రిల్కి పోస్ట్పోన్ చేశారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది అని, అక్కడ వాళ్ళకి పర్మిషన్ రాలేదు అని. ఇది 2013 నుంచి వాళ్ళు చేస్తున్నారు. యూ కెన్ సీ ద ఫిగర్ ఆన్ ద స్క్రీన్. $58 million they have collected through this Tour de Tucson ante. Just imagine on a cycle tour. Sponsorships lo aithe emi, వాళ్ళు ఇచ్చిన డబ్బు అయితే ఏమి, రోటరీ క్లబ్స్ ఇచ్చింది అయితే ఏమి, అండ్ యూ కెన్ లాగ్ ఆన్ టు దట్ వెబ్సైట్, బాటంలో ఇచ్చింది rotary.org miles 2020. You can get all the details at your convenience. అండ్ ఇది నాకంటే కూడా టిక్కు గారు అయితే బాగా చెప్పగలరు. ఇది ఆయన రీసెర్చ్ చేసి ఈ గేవ్ మీ, మాకు లాస్ట్ మన 3020 పోలియో సెమినార్లో కూడా దీని గురించి చెప్పారు. బ్యూటీ ఏంటంటే అండి, ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఒక రకమైతే, షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ పోలియో విక్టిమ్. మీరు చూసారా, షీ టూర్డ్ ఆల్మోస్ట్ 83 countries అండి. షీ టూర్డ్ 83 countries. ఏంటంటే ఒక డిన్నర్ ఎంకరేజ్ చేస్తారు క్లబ్స్ని కానీ రొటేరియన్స్ కానీ, ఒక డిన్నరో మీలో బ్రేక్ఫాస్టో చేయమని చెప్పి, దానికి ఏదో నామినల్గా వాళ్ళు మరి స్పాన్సర్షిప్ రావచ్చు లేదా నామినల్ ఛార్జెస్ తీసేసినా కూడా ఆ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా వరల్డ్ గ్రేటెస్ట్ మీల్ ప్రోగ్రామ్ కింద రోటరీ ఫౌండేషన్కి వెళ్తుంది. 4 లక్షల మంది పార్టిసిపెంట్స్, $3 million టోటల్గా వాళ్ళు రేస్ చేశారు. పోతే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసిస్టెన్స్ ఇస్తారు కాబట్టి మళ్ళా పోయినట్టుంటుంది. పవన్, హ్యాస్ ద లింక్ గాన్ అగైన్? లేదండి, వస్తుందండి. వస్తుంది కదా, ఓకే. వాళ్ళు ఇది చేసి వాళ్ళు $11 million టోటలీ విత్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిపి ప్రోగ్రామ్కి రైజ్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ డిసెంబర్కి $12 million రీచ్ కావాలి. ఈ మనీ టోటల్గా 11 million వ్యాక్సిన్స్ కొనేదానికి సరిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమె 83 దేశాలు తిరిగేదానికి ఆమెకి మనీ కావాలి కదా. ఆమె ఏం చేశారంటే, ఆమె హౌస్ని మార్టిగేజ్ పెట్టి ఆ డబ్బుతో ప్లేన్ టికెట్లు కొనుక్కొని ఆమె టూర్ చేశారు. ఎంత హ్యుమానిటేరియన్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు చెప్పండి? ఎక్కడన్నా వినున్నామా? ఇంత కష్టపడి ఇంత చేసి ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మనం ఏం చేయాలి? ఇది క్లుప్తంగా చరిత్ర అయితే ఇది. పోలియో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాం, మనకి ఇంకా ఎంత డబ్బు కావాలి, మనకు వేరియస్ ఐడియాస్ ఇవి జరిగినవి, ఇలాంటివి చేయగలమా, ఇంకా ఇన్నోవేటివ్గా ఏమన్నా చేయగలమా అనేది కూడా మీరు చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. మరి ఇదేం పెద్ద విషయం కాదు. రోట్రాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మీ రోట్రాక్టర్స్కి ఇనాక్స్ షోస్కో లేకపోతే మల్టీప్లెక్స్ షోస్కో పోతే, ఒక షోకి పోతే మీరు ఎంత ఖర్చు పెడతారో తెలుసు. టికెట్ 200-300 అయితే, ఒక పెప్సీ కొన్నాము, ఒక పాప్కార్న్ కొన్నాం అంటే ఒక 250-300 అయిపోతుంది. ఒక్క షో ముగించి ప్లీజ్ డొనేట్ ఇట్ టు యువర్ ఎండ్ పోలియో నో ప్రోగ్రామ్. Millions of rupees will be flow into end polio now program. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈరోజు మనం సరే అంటే మా తరం తీసేయండి, మీరు నడుస్తున్నారు, మా పిల్లలు నడుస్తున్నారు, మా మనవరాళ్ళు నడుస్తున్నారంటే థ్యాంక్స్ టు ఎండ్ పోలియో నో ప్రోగ్రామ్. ఎండ్ పోలియో ప్రోగ్రామ్ టేకెన్ అప్ బై రోటరీ ఇంటర్నేషనల్ అలాంగ్ విత్ సో మెనీ అదర్ ఆర్గనైజేషన్స్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ చిల్డ్రన్ ఈ రకంగా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. దే ఆర్ ద హోప్ ఆఫ్ టుమారో. ఈరోజు కానివ్వండి, ఎప్పటికైనా కూడా దే ఆర్ హోప్ ఆఫ్ టుమారో. వాళ్ళు ఏమంటున్నారంటే, వీఆర్ లుకింగ్ ఎట్ రోటరీ టు మేక్ వరల్డ్ పోలియో ఫ్రీ. మనం ప్రామిస్ చేస్తాం, మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు.
మీ డిస్ట్రిక్ట్ గవర్నర్ని, మీ పోలియో కమిటీ చైర్ని, ప్రెసిడెంట్ని, సెక్రటరీని, మీకు లోకల్గా ఆర్ఆర్ఎఫ్సి రీజనల్ రోటరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ టికు గారు ఉన్నారు, వారందరినీ కాంటాక్ట్ చేయండి. మీరు డొనేట్ చేయగలరో, మీరు $10 ఇచ్చినా పర్వాలేదు, $20 మీ ఇష్టం. రొటేరియన్స్ కానివ్వండి, రోటరీ వాళ్ళు కానీ మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. నేను విన్నది టిక్కు గారి ద్వారా ఏంటంటే డాక్టర్ ఎస్వి రావు గారు 1 lakh, కళ్యాణ్ చక్రవర్తి 1 lakh కమిట్ అయినారు అని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరందరూ కూడా మెంబర్స్ ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో ఇవంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలరో మీకు పాసిబిలిటీ కొంచెం ఒక్కసారి సాక్రిఫైస్ చేద్దాం. ఒక డిన్నర్ సాక్రిఫైస్ చేద్దాం, ఒక మీల్ సాక్రిఫైస్ చేద్దాం, ఒక అవుటింగ్ సాక్రిఫైస్ చేస్తాం, ఒక షర్ట్ కొనడం సాక్రిఫైస్ చేస్తాం. అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అండ్ లెట్ us give confidence to the children and let them say, ఈరోజు మేము సుఖంగా ఉండగలుగుతున్నాము ఈ భూమి మీద అంటే రొటేరియన్స్ వల్లనే ఒక భావాన్ని మనం వాళ్ళకి కల్పించేదానికి చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్, సుధీర్ అండ్ టిక్కు గారు, ఆంజనేయమూర్తి గారు, ఎస్వీరావు గారు, అండ్ అఫ్ కోర్స్ మై సిస్టర్ ఛాయా and all the members and Rotaractors for giving me this wonderful opportunity. And thank you. Thank you so much, sir. Thank you very much. RI officers already co-host la unnaru. If anyone would like to convey some message to our chief guest, please unmute yourself before I move to the next topic. And any RI officers? RI officers, Tikku garu gaani, Anjaneyamurthy garu, Chayadevi garu. Go ahead, Pawan. All of us thank Bharat garu for joining us. That's all. Yeah. Thank you, sir. And now our next topic is District Rotaract News by Rotaractor Prajita Kodbagi. Yeah. So, Prajita, are you ready? Yes, sir. I am unable to share my PPT. No sir. problem. Go ahead with your by reading the presentation. Okay. నా పేరు ప్రజిత. నేను రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐకియా కాకినాడలో PR అండ్ మీడియా డైరెక్టర్గా సర్వీస్ చేస్తున్నాను. రోటరాక్ట్ వార్తలకు స్వాగతం. నదీ ప్రాంతంలో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ PSCM RCET వాళ్ళు 5,000 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు దినుసులు, టీ పొడి ప్యాకెట్స్ ని 300 పైగా కుటుంబాలకి, వృద్ధాశ్రమం వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ రోటరాక్టర్ నరేష్ కుమార్, ప్రెసిడెంట్ రోటరాక్టర్ ధీరజ్, సెక్రటరీ రోటరాక్టర్ మేఘన ఆధ్వర్యంలో జరిగింది. అంతర్జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా పోలియోని నిర్మూలించడానికి చాలా దగ్గరలో ఉన్నామంటూ జోన్ 3 RID 3020 రోటరాక్టర్స్ పోలియో అవేర్నెస్ వాక్ ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ PSCM RCET, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ PVP సిద్ధార్థ మరియు డిస్ట్రిక్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారని జోనల్ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ రోటరాక్టర్ హరినాథ్ తెలియజేశారు. అంతర్జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా జోన్ 1 RID 3020 రోటరాక్టర్స్ రోటరీ క్లబ్ ఆఫ్ వాల్తేర్ నిర్వహించిన స్కై ల్యాంటర్న్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియో మీద అవగాహన తీసుకురావడానికి ఎండ్ పోలియో నౌ అని ముద్ర వేసిన మాస్క్స్ ని ప్రజలకు అందజేయడంతో పాటు రోటరీ పోలియోని నిర్మూలించడానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని జోనల్ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ రోటరాక్టర్ ప్రేమ్ సింగ్ తెలియజేశారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడం వల్ల వృద్ధుల ఆరోగ్యం సంక్షేమం కోసం రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ మియాపూర్ RID 3150 సభ్యులు ఆక్సిల్ ప్రో అనే నాన్ ఆల్కహాలిక్ రసాయనం ద్వారా క్రిమి సంహారక కార్యక్రమాన్ని చేపట్టారని, దానివల్ల వాళ్ళ ఆరోగ్యానికి పరిసరాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయగలిగామని క్లబ్ ప్రెసిడెంట్ సాయి అభినవ్ తెలిపారు. కుండపోత వర్షాల కారణంగా హైదరాబాద్లో రోజువారి వస్తువుల కోసం ఇబ్బంది పడుతున్న 50 కుటుంబాలకి 7 రోజులకి సరిపడా ఆహార పదార్థాలను 15,000 రూపాయలని రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ గీతం సభ్యులు అందజేశారు. డిస్ట్రిక్ట్ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ అరుణ్ సంపత్
అవసరంలో ఉన్న పేషెంట్కి 32వసారి రక్తదానం చేశారు. గిరిజన ప్రాంత ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ధర్మపురి సభ్యులు రైస్ ఏటీఎం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అవసరంలో ఉన్న గ్రామీయులు అక్కడికి వచ్చి కొంత మోతాదులో బియ్యంతో పాటు కొన్ని వంట సామాన్లు కూడా తీసుకొచ్చి ఇప్పటి వరకు 120 కిలోల బియ్యంతో పాటు ఇతర సామాన్లన్నీ వారికి అందజేశారని ప్రాజెక్ట్ చైర్మన్ పవన్ కెల్లా, ప్రెసిడెంట్ అశోక్, సెక్రటరీ రోహిత్ తెలియజేశారు. మట్టి గృహాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకి టార్పులిన్ షీట్స్ అవసరం ఉందని గ్రహించిన రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ధర్మపురి సభ్యులు వాళ్ళకి 25 టార్పులిన్ షీట్స్ ని అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ తెలియజేశారు. ప్లాస్మాని Okay. There is a disconnect. We'll wait for 15 more seconds and rest will move to the next topic. Okay. So Rotaractors from other clubs, first of all, I congratulate for all your tremendous efforts during this COVID time. Yeah, she is back. Yeah, Prajita, please continue. ఓకే. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వరదముప్పు ప్రాంతంలో పునరావాస కేంద్రంలో ప్రజలకు రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐక్య కాకినాడ ఆధ్వర్యంలో సుమారు 600 భోజన ప్యాకెట్లు పంచడం జరిగింది. అక్కడ చైర్మన్ గా ఉన్న శ్రీను గారు కూడా పాటు ఆహార పదార్థాలని అందజేయడంలో పాల్పంచుకున్నారు. ఇందులో భాగంగా హర్షిత, ప్రత్యూష, వేణు, నిఖిల, వరుణ్, సంతోష్, శ్రీకాంత్, సాయి లోకేష్, నిషిత, వర్మ, సుష్మిత పాల్గొన్నారు. అక్టోబర్ 24న 75 కిలోల ఆహార పదార్థాలని 250కి పైగా కుటుంబాలకి పంపిణీ చేశారు. ఆ రోజు కూడా 25 మంది క్లబ్ సభ్యులు పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐక్య కాకినాడ, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఆదిత్య బిజినెస్ స్కూల్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఆదిత్య ఉమెన్స్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ప్రగతి ఆధ్వర్యంలో జరిగింది. ఇది స్వయంగా మా చేతులతోనే చేసి వారికి అందజేయడం మాకెంతో సంతోషకరంగా ఉందని రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐక్య కాకినాడ ప్రెసిడెంట్ హర్షిత తెలియజేశారు. రోటరాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ప్రజిత. ఇంకా దీంతో పాటు ప్రెజెంటేషన్ కూడా ఉంటే చాలా బాగుంది. బట్ వితౌట్ ద ప్రెజెంటేషన్ ఇట్ సెల్ఫ్ యూ మేడ్ ఇట్ సో గుడ్. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ ద సేమ్ reading this news in the next upcoming Rotary News Week. And wonderful. Congratulations all the Rotaractors for your work during this COVID time. Let us continue our effort. Now let us go to the announcements. Our club secretary TG Sudhir Garu will continue with the announcements, but yep, so please continue. Andy. We thank PDG Bharat Reddy Garu for his inspiring message this evening to end polio in the world, and we'll definitely continue to make our efforts so that we could end polio. Thank you so much, sir, and I also appreciate the Rotaract news from Rotaract Club IKEA. A quick look at our meeting sponsors this evening. We'd like to thank Rotarian Ashik Jain, Asian Lighthouse, Rotarian Ramesh Garu, Excel Media Private Limited. I also like to thank Rotarian Sivadayakar Garu, Radhika Silks, Rotarian Dr. Satish, RK Super Specialty Dental Hospital, Rotarian Rajesh Garu, Rajesh Tennis Academy, Rotarian Samir Kumar Garu, Kusuma Satya Function Hall, Rotarian Murli Garu, VMR Photography, Rotarian Apen Jain Garu, Arihant Electronics, and Rotarian Pavan Garu, Sri Pavan Computers. Thank you for your support. And also this week's birthdays.
Rotarian Chitturi Subramanyam Garu is celebrating his birthday on the 30th of October. Rotary Club Kakinada wishes you a very happy birthday in advance, sir. Rotarian Sai Prasad Garu is celebrating his birthday on the 2nd of November. Happy birthday to you, sir. Rotarian R.K. Vishwanath Rao Garu is celebrating his birthday on the 3rd of November. Many, many happy returns to you too, sir. So now we have an upcoming meeting announcement from Rotarian Zarina Begum Garu. Zarina Garu, J. No, she's not okay. 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 On the 31st of October and on the 1st of November, Rotary Club Kakinada is hosting a breast health check camp, and here at the SMS Rotary Club Kakinada. So we'd like to encourage everyone to come for that checkup and attend to make that checkup and the camp a grand success. Yes. On the 5th of November is our foundation, is your foundation. That's the theme. And we have our very own Rotarian RRFC Tikugaru, PDG Tikugaru, and who is going to be our speaker. We are very much looking forward to that day. And we encourage you all to tune in on the 5th of November for a wonderful and inspiring speech from RRFC Tikugaru. Thank you, Sudhir Garu. Thank you, RI officers, our chief guest, Bharat Reddy Garu, and Rotaractors for joining today's meeting. So the meeting is adjourned after the national anthem. You please. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Music.